వీడియో ఛానల్. మనలో చాలా మందికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ గురించి మీరు విన్నారా? ఏం లేదు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చివరి దాకా చూడండి. సో ఇదే జస్ట్ మన టాపిక్లోకి వెళ్దాం. లెట్స్ గో టు అవర్ టాపిక్. ఈరోజు మన టాపిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి. భూమి మీద ఒక క్రమమైన ఉష్ణోగ్రత ఉన్నందువల్లనే జీవరాశులు మనుగడ సాగించగలుగుతున్నాయి. ఇది భూమి వాతావరణం వల్లనే సాధ్యమవుతుంది. వాతావరణంలోని కొన్ని రకాల వాయువులు సూర్యుని నుంచి వచ్చే సూర్యశక్తి తిరిగి అంతరిక్షంలోనికి తప్పించుకొని పోకుండా అడ్డుకుంటాయి. ఈ విధంగా సూర్యరశ్మి మనకి భూమిని చేరుతుంది. తిరిగి ప్రయాణించేటప్పుడు భూమి మీద ఉన్న కొన్ని వాయువులు ఆ సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. లేకపోతే భూమి అత్యంత శీతలంగా మారిపోయి ఉండేది. ఈ విధంగా చల్లగా అయిపోయింది. సూర్యుని నుంచి వచ్చే వేడిమిని పట్టి ఉంచే వాయువుల్ని గ్రీన్ హౌస్ వాయువులని, ఈ ప్రక్రియనే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. అయితే వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు అవసరానికి మించి పెరిగిపోతే వాటి వల్ల భూమి వాతావరణంలోని ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది. ఇలా అవసరానికి మించి ఉష్ణోగ్రత పెరిగిపోవడాన్నే మనము సాధారణంగా గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. అగ్నిపర్వతాలు ఎగజిమ్మే లావా, ధూళి కణాలు, కార్చిచ్చు, ఇంధనాల వినియోగం, ఫ్యాక్టరీలు, మోటార్ వాహనాలు, ఏసీలు వంటి కొన్ని ఆధునిక ఉపకరణాల వల్ల వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ విధంగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల రాను భూమి మీద ఉష్ణోగ్రత పెరిగి సముద్రాలలో నీరు కూడా వేడెక్కి వ్యాకోచం చెందుతుంది. ధృవాల వద్ద ఉండే మంచు, హిమానీ నదాలు కూడా కరిగి నీరుగా మారడం వల్ల తీర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఇలా గ్లోబల్ వార్మింగ్ అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి విన్నాం కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.